హైదరాబాద్ భారతదేశంలో 5వ అతిపెద్ద మహానగరం. అంతేకాదు హైదరాబాద్ చుట్టుపక్కల మున్సిపాలిటీలను కలుపుకోపోతే ప్రపంచంలోని మహానగరాలలో 41వ స్థానంలో ఉంది. హైదరాబాద్ భారతదేశంలోని బాగా అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి. అంతేకాదు సాఫ్ట్వేర్ రంగంలో కూడా బాగా పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్లు జంట నగరాలుగా ప్రసిద్ధి పొందాయి. హుస్సేన్ సాగర్ ఈ రెండు నగరాలను వేరు చేస్తుంది. హుస్సేన్ సాగర్ ను ఇబ్రహీం కులీ కుతుబ్ షా 1562లో నిర్మించిన ఒక పెద్ద కృత్రిమ సరస్సు. చార్మినార్ ని హైదరాబాద్ కి మధ్యలో మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో అప్పటిదాకా విజృంభించిన ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నంగా నిర్మించాడు. హైదరాబాద్ ను మూసీ నది ఒడ్డున 1590 సంవత్సరంలో కుతుబ్ షాహీ వంశస్థుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. ఇక్కడి నుండే కుతుబ్ షాహీ వంశస్థులు ఇప్పటి తెలంగాణ ప్రాంతాన్ని, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని భాగాలను పాలించారు. 400 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన అతి గొప్ప నగరం ఇది. రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా పార్లమెంట్ భవనం లేకపోవడం మినహా దేశ రాజధాని కావడానికి హైదరాబాద్ కు అన్ని అర్హతలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. సంవత్సరానికి ఒక్కసారైనా పార్లమెంట్ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించాలని ఆయన సూచించారు. అంబేద్కర్ గారి సూచన మేరకే బొల్లారంలో రాష్ట్రపతి నిలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహమ్మద్ కులీ కుతుబ్ షా బాగమతి అనే బంజారా స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆవిడ పేరు మీదనే భాగ్యనగర్ అని పేరు పెడతాడు. పెళ్లి అయిన తర్వాత బాగమతి ఇస్లాం మతం స్వీకరించి హైదర్ మహల్ అని పేరు మార్చుకుంటుంది. దానిని అనుసరించి నగరం పేరు కూడా హైదరాబాద్ గా మార్చారు. 1947లో భారతదేశంలో ఆంగ్లేయుల పాలన అంతమైన తరువాత అప్పటి నిజాం స్వతంత్రంగా పాలన సాగించాలని నిర్ణయించాడు. వ్యాపార వాణిజ్యాలు స్థిరంగా ఉండేందుకు హైదరాబాద్ రాజ్యానికి అన్ని వైపులా ఉన్న భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటి తెలంగాణ కమ్యూనిస్టులు హైదరాబాద్ ను భారతదేశంలో కలుపుటకు నిజాం సొంత సైన్యమైన రజాకార్ల మీద చేసిన పోరాటం వలన శాంతి భద్రతలు క్షీణిస్తాయి. దాంతో పెరిగిన హింస కారణంగా అప్పటి మద్రాస్ రాష్ట్రంలో ఉన్న కోస్తాంధ్ర ప్రాంతానికి వలసలు బాగా పెరిగాయి. అటువంటి సమయంలోనే హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో భారతదేశం ఆపరేషన్ పోలో పేరుతో పోలీస్ చర్యకు దిగింది. సెప్టెంబర్ 17, 1948 అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం తరువాత హైదరాబాద్ లో 5 రోజుల పాటు పోలీస్ చర్య జరపడం వల్ల హైదరాబాద్ భారతదేశంలో కలిసింది. భారతదేశంలో అంతర్భాగమైన తర్వాత 8 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉంది. 1956 నవంబర్ 1న భారతదేశాన్ని భాష ప్రయుక్త రాష్ట్రాలుగా విభజించినప్పుడు హైదరాబాద్ రాష్ట్రం 3 భాగాలుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలలో కలిసిపోయింది. హైదరాబాద్ నగరం, దాని చుట్టుపక్కల తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ లో కలిశాయి. అంతేకాదు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అయింది. హైదరాబాద్ దేశంలోని చాలా నగరాలతో రోడ్డు ద్వారా అనుసంధానమై ఉంది. వాటిలో బెంగళూరు, పూణే, నాగపూర్, విజయవాడ, వరంగల్, గుంటూరు, కర్నూలు ఉన్నాయి. జాతీయ రోడ్లైన నేషనల్ హైవే NH-44, NH-163, NH-65 హైదరాబాద్ నగరం నుంచే వెళ్తుంటాయి. హైదరాబాద్ కు జంట నగరమైన సికింద్రాబాద్ లో దక్షిణ మధ్య రైల్వే ముఖ్య కార్యాలయం ఉంది. ఇక్కడ నుంచి దేశంలో అన్ని ప్రాంతాలకు రైలు సౌకర్యం ఉంది. పెరుగుతున్న ట్రాఫిక్ ని దృష్టిలో ఉంచుకొని 2017 నుంచి మెట్రో రైల్ ని ప్రారంభించారు. దీంతో పబ్లిక్ చాలా ఫాస్ట్ గా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. హైదరాబాద్ శివార్లోని శంషాబాద్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని నిర్మించారు. దీంతో అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన సౌకర్యం ఉంది. విద్య పరంగా కూడా హైదరాబాద్ దక్షిణ భారతదేశంలోని ఒక ప్రముఖ కేంద్రంగా మారింది. భారతదేశంలోని మరెన్నో ఇతర నగరాలలాగే హైదరాబాద్ లో కూడా రియల్ ఎస్టేట్ రంగం మంచి అభివృద్ధి సాధిస్తోంది. అందుకు ముఖ్య కారణంగా ఇటీవల వస్తున్న ఐటీ సంస్థలనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వం హైటెక్ సిటీని నిర్మించిన తర్వాత ఎంతో మంది ప్రైవేట్ భాగస్వాములు కూడా ఐటీ పరిశ్రమలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. సో 1990 తర్వాత హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు పెరిగిపోవడం మొదలైంది. అప్పటి నుండి హైదరాబాద్ ని సైబరాబాద్ అని కూడా పిలుస్తున్నారు. అంతేకాదు హైదరాబాద్ ని బెంగళూరు తర్వాత రెండో సిలికాన్ వ్యాలీగా పిలుస్తున్నారు. ఈ రంగం వలన హైదరాబాద్ కి ఎన్నో పెట్టుబడులు రావడంతో ఐటీ రంగంలో హైదరాబాద్ పేరు దేశమంతా వ్యాపించింది. భారతదేశ 4వ అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అయిన టెక్ మహీంద్రా యొక్క ముఖ్య కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. అంతేకాకుండా IBM, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఒరాకిల్, డెల్ ఇలా పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. ఈ హైదరాబాద్ కి ప్రపంచ నలుమూలల నుంచి టూరిస్టులు వస్తున్నారు. ఇక్కడ ఉన్న గొప్ప గొప్ప చరిత్ర కలిగిన గోల్కొండ, చార్మినార్, బిర్లా మందిర్, రామోజీ ఫిలిం సిటీ లాంటివి చూడడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దేశ నలుమూల నుంచి జనాలు హైదరాబాద్ కి తరలి వస్తున్నారు. ఈ హైదరాబాద్ ప్రపంచంతో పోటీ పడుతుందని నిపుణులు అంటున్నారు. ఇలా ఎంతో ఫాస్ట్ గా హైదరాబాద్ డెవలప్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. హైదరాబాద్ లో మీకు నచ్చింది ఏంటో ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.